హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఈరోజు నేను చెప్పబోయే నోటిఫికేషన్లో మనకు టోటల్గా 17 డిఫరెంట్ పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్ మనకు ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, నీగ్రిమ్స్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, గవర్నమెంట్కి సంబంధించింది. ఈ వెబ్సైట్లో అయితే వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మన గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. దీని లోపల ఈ పోస్టుల కింద అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి టోటల్గా 17 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దాని గురించి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అయితే. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి లాస్ట్ వరకు అయితే. దీనికి సంబంధించి అప్లై చేసిన తర్వాత వీళ్ళైతే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళకైతే ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్షన్ అయితే చేసి పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో మనం ఫస్ట్ పోస్ట్ చూసుకుంటే మనకు నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన పోస్ట్ అనమాట. దీంట్లో మనకు టోటల్గా 105 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి మనకు పే లెవెల్ 7 కింద అయితే వీళ్ళైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 43 నుంచి 44,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 55 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ లేదా డిప్లొమా జనరల్ నర్సింగ్ చేసినా కూడా అయిపోతుంది. 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. హాస్పిటల్ అయితే ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉండి అలాగే బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 years వరకు అయితే ఉంది. 18 నుంచి 30 years వరకు అనమాట ఏజ్ లిమిట్ చూసుకుంటే. సెకండ్ పోస్ట్ చూసుకుంటే మనకు స్టోర్ కీపర్. దీంట్లో మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి పే లెవెల్ 6 కింద 35,000 నుంచి అయితే శాలరీ అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. అప్ టు 1 lakh పైన 1 lakh కూడా క్రాస్ అవ్వచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే మనకు చేసే కొద్ది అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఇంక్రిమెంట్ అయితే అవుతుంది శాలరీ దీనికి సంబంధించింది. దీనికి మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. లేదంటే డిప్లొమా డిగ్రీ ఏదైనా లాజిస్టిక్స్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైనా పనిచేసి ఉంటే వేరే రోజుల్లో ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది డిగ్రీ తర్వాత. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 30 years అయితే ఉంది ఏజ్ లిమిట్ చూసుకుంటే మనం. నెక్స్ట్ రేడియోగ్రాఫర్కి సంబంధించిన పోస్టు. దీంట్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది పే లెవెల్ 6 కింద దీనికి కూడా 35 నుంచి 40,000 వరకు అయితే ఉంటుంది అనమాట శాలరీ అయితే. బీఎస్సీ రేడియోగ్రఫీ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. బీఎస్సీ హార్న్స్ రేడియోగ్రఫీలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. మెడికల్ టెక్నాలజీ ఎక్స్రే డిపార్ట్మెంట్కి సంబంధించిన లేదంటే మెడికల్ టెక్నాలజీ ఎక్స్రే అయితే కంప్లీట్ అయితే ఉండాలన్నమాట. బీఎస్సీ రేడియోగ్రఫీ ఆర్ బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ ఎక్స్రేకి సంబంధించిన దాంట్లో అయితే కంప్లీట్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 years అయితే ఉంది దీనికి మనకు. నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే మనకు రేడియోగ్రాఫర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే కంప్యూటర్ అయితే యూజ్ చేయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. కంప్యూటర్ గురించి ఫుల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే మెడికల్ సోషల్ వర్కర్. దీనికి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది ఎస్సీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే ఉంది, ఎస్సీ కేటగిరీ వాళ్ళకు. దీంట్లో పే లెవెల్ 6 కింద 35 నుంచి 40,000 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్కర్లో మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అలాగే 1 year పాటు సోషల్ వర్కర్ కింద హెల్త్ ఏజెన్సీస్ కానీ లేదా గవర్నమెంట్కి సంబంధించిన మెడికల్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ నుంచి అయితే 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 35 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. నెక్స్ట్ మనం టెక్నీషియన్ ఎండోస్కోపీకి సంబంధించిన టెక్నీషియన్ చూసుకుంటే జనరల్ వాళ్ళకైతే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీని లోపల. దీని కూడా పే లెవెల్ 6 కింద 35 to 40,000 వరకు అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఇంటర్ తర్వాత బీఎస్సీ డిప్లొమా ఎండోస్కోపీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎండోస్కోపీ చేసిన తర్వాత డిప్లొమా ఎండోస్కోపీ కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్లో ఎవరైతే 2 to 3 years ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. నెక్స్ట్ 6th వేకెన్సీకి సంబంధించి చూసుకుంటే మనకు న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్కి సంబంధించిన పోస్టు. జనరల్ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉంది దీని లోపల. పే లెవెల్ 6 సంబంధించిన దీని కూడా 35 నుంచి 40,000 వరకు అయితే శాలరీ ఉంటుంది స్టార్టింగ్ శాలరీ అది మనకు. బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత ఏ నేచర్ అయినా పర్లేదు, బీఎస్సీ ఏ డిసిప్లిన్లో అయినా కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్సీలో న్యూక్లియర్ మెడిసిన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవడం అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. లేదంటే బీఎస్సీ కంప్లీట్ అయిన తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ రేడియేషన్ అండ్ ఐసోటోపిక్ టెక్నిక్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది.
రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే కావాలి దీనికి అప్లై చేసుకోవాలనుకుంటా. ఏజ్ లిమిట్ చూసుకుంటే దీనికి 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. నెక్స్ట్ మనం 7th చూసుకుంటే హెల్త్ ఇన్స్పెక్టర్ పోస్టుకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇది జనరల్ వాళ్ళకైతే ఉంది, ఒక వేకెన్సీ అయితే ఉంది. అలాగే పీడబ్ల్యూడీ వరకు అయితే కూడా ఈ వేకెన్సీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. జనరల్ వాళ్ళు పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి పే లెవెల్ 6 సంబంధించిన 35,000 to 40,000 శాలరీ అయితే ఉంటుంది దీనికి స్టార్టింగ్ శాలరీ. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ తర్వాత 1.5 year అయితే ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయితే అయి ఉండాలన్నమాట. బీఎస్సీ తర్వాత అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కానీ లేకపోతే హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడన్నా వర్క్ చేసి 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మనం 18 నుంచి 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. నెక్స్ట్ 8 చూసుకుంటే మనకి 8th వేకెన్సీ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ఇది జనరల్ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి కూడా సేమ్ పే లెవెల్ 6 కింద 35,000 to 40,000 శాలరీ ఉంటుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఉండదు. క్యాష్ అకౌంట్స్ బడ్జెట్కి సంబంధించిన ఎక్కడైనా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మన ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 years వరకు అయితే ఉంది, 18 నుంచి 30 years వరకు అయితే. నెక్స్ట్ 9th చూసుకుంటే జనరల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టు, ఇది ఓబీసీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు పే లెవెల్ 6 కింద 35,000 to 40,000 శాలరీ అయితే ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనకి ఫార్మసీకి సంబంధించిన పోస్టు, ఫార్మసిస్ట్కి సంబంధించింది, ఇది మనకి ఎస్టీ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే ఉంది రిజర్వేషన్ కింద. దీంట్లో పే లెవెల్ 5కి సంబంధించిన 30,000 నుంచి అయితే శాలరీ అయితే స్టార్టింగ్ అవుతుంది అన్నమాట. ఇది 30 నుంచి 90,000 వరకు అయితే ఉంటుంది దీని శాలరీ అయితే. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఫార్మసీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు రిజిస్టర్ ఫార్మసీ కింద అయితే సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 27 years వరకు అయితే దీనికైతే ఏజ్ లిమిట్ అయితే ఉంది. నెక్స్ట్ మనం టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్ వేకెన్సీ చూసుకుంటే ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ అయితే ఉంది. పే లెవెల్ 5 కింద దీనికి కూడా 30,000 నుంచి అయితే శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం బీఎస్సీ రేడియాలజీ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. అలాగే 12th పాస్ అయిన తర్వాత సైన్స్కి సంబంధించింది అయితే మనం కోర్స్ అయితే కంప్లీట్ అయితే ఉండాలన్నమాట. 12th అయితే మనకు మెడికల్ ఫీల్డ్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి 12th. అలాగే బీఎస్సీ రేడియాలజీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్కి అయితే. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 30 years వరకు అయితే ఉంది, 18 నుంచి 30 years వరకు అయితే. నెక్స్ట్ మనం ఈసీజీకి సంబంధించిన టెక్నీషియన్ అనమాట, ఇది ఎస్టీకి సంబంధించిన ఒక పోస్ట్ అయితే ఉంది. పే లెవెల్ 5 కింద దీనికి 30,000 అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. బీఎస్సీ ఫిజిక్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో బీఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ ఉందనుకో కార్డియాలజీ ఎక్విప్మెంట్లో అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమా 3 years ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కార్డియాలజీ ఎక్విప్మెంట్స్ ఎవరైతే హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 years వరకు అయితే ఉంది, 18 నుంచి 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. నెక్స్ట్ మనకు శానిటరీ ఇన్స్పెక్టర్, దీంట్లో మనకి జనరల్ వాళ్ళకి ఒక పోస్టు, ఎస్టీ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే ఉంది. పే లెవెల్ 5 కింద అయితే దీనికి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 30,000 అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. మ్యాక్సిమం 92,000 వరకు అయితే మనకి ఎవ్రీ ఇయర్ అయితే ఇంక్రిమెంట్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దీనికి 10th క్వాలిఫికేషన్ ఉండి దీనికి సంబంధించిన రిలివెంట్ ఫీల్డ్లో అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. జస్ట్ 10th క్వాలిఫికేషన్ పైన అప్లై చేసుకోవచ్చు. శానిటరీ ఇన్స్పెక్టరే ఎక్కడన్నా ట్రైనింగ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే 10th క్వాలిఫికేషన్ తోటి మనకు 3 years ఎక్స్పీరియన్స్ తోటి దానికైతే అప్లై చేసుకోవచ్చు శానిటరీ ఇన్స్పెక్టర్కి అయితే. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనం 18 నుంచి 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన పోస్టు జనరల్ వాళ్ళకైతే ఉంది ఒక పోస్ట్ అయితే. దీంట్లో పే లెవెల్ 2 కింద 19-20,000 అయితే స్టార్టింగ్ అయితే శాలరీ ఉంటుంది. దీనికి కూడా మనం 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. జస్ట్ ఎటువంటి డిగ్రీ ఇంటర్ అవసరం లేదు, జస్ట్ 10th క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికైతే మంచిగా గుడ్ ఫిజిక్ అయితే ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్గా ఎక్కడైనా పని చేసి ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే పని చేయకుండా పర్లేదు. జస్ట్ 10th క్వాలిఫికేషన్ నుండి మంచిగా చూడడానికి మంచి ఫిజిక్ ఉంటే చాలు. దీనికైతే 18 నుంచి 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. నెక్స్ట్ రికార్డ్ క్లర్క్,
ఇదైతే మ్యాక్సిమం అందరు అప్లై చేసుకొని ట్రై చేయండి, ఎందుకంటే సింపుల్ జాబ్, అందరు కూకున్న దగ్గర ఉంటుంది జాబ్. ఏదైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కేటగిరీ వాళ్ళకైతే ఉందన్నమాట ఒక పోస్ట్. ఇది పే లెవెల్ 2 కింద 19,000 to 20,000 అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. 12th కంప్లీట్ అయితే చాలు. దీనికి ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉండాలి, అలాగే కంప్యూటర్ డిగ్రీకి సంబంధించిన కంప్యూటర్ కోర్స్ పీజీడీసీఏ డీసీఏ ఇలాంటివి ఎవరైనా కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు దీన్ని 12th తర్వాత. జస్ట్ 12th ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 30 years వరకు అయితే ఉంది. సెకండ్ మనకు డ్రైవర్కి సంబంధించిన పోస్ట్. దీంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే ఉంది. పే లెవెల్ 2 కింద దీనికి కూడా 19,000 to 20,000 అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. దీంట్లో మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి హెవీ వెహికల్కి సంబంధించింది, అలాగే మోటార్ మెకానిజం చిన్న రిపేర్స్ ఏమన్నా ఉంటే చేయడానికి వచ్చి ఉండాలి. 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అట్లీస్ట్. 8th మినిమం క్వాలిఫికేషన్ 8th పాస్ అయినా సరిపోతుంది మనకు. 3 years హోమ్ గార్డ్ సివిల్ వాలంటరీ ఎక్కడైనా వర్క్ చేస్తే సరిపోతుంది, లేదంటే 8th పాస్ అయినా సరిపోతుంది. మనకి ఎక్స్పీరియన్స్ ఉండే లైసెన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30,000 వరకు అయితే శాలరీ అయితే ఉంది. నెక్స్ట్ మనకు లాస్ట్ పోస్ట్ చూసుకుంటే డార్క్ రూమ్ అసిస్టెంట్. దీంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట, అలాగే పీడబ్ల్యూడిఎస్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట దీని కింద. పే లెవెల్ 2 కింద దీంట్లో కూడా 19,000 to 20,000 అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. దీంట్లో మనకి 10th కంప్లీట్ అయితే సరిపోతుంది. జస్ట్ 10th కంప్లీట్ అయిన తర్వాత డిప్లొమా రేడియోగ్రఫీలో అయితే 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. రేడియోగ్రాఫిక్ సర్టిఫికేట్స్కి సంబంధించిన డిప్లొమాలో అయితే 1 year అయితే కంప్లీట్ అయితే అయి ఉండాలి 10th తర్వాత. అలాగే దీనికి 1 year ఎక్స్పీరియన్స్, డార్క్ రూమ్ అసిస్టెంట్గా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10th క్వాలిఫికేషన్ నుంచి మీరు డాక్యుమెంట్స్ డార్క్ రూమ్ గురించి అసిస్టెంట్ గురించి కొంచెం ఏమైనా తెలిసి ఉంటే చాలా అన్నమాట. 18 నుంచి 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది, దీనికి కూడా మనకైతే చేసుకోవచ్చు. ఈ పోస్టుకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనం జనరల్ వాళ్ళకైతే మనకు 500 రూపీస్ ఉంది. జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 250 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. డిజేబిలిటీ పర్సన్స్ పీడబ్ల్యూ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదన్నమాట. ఇక్కడ మన ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకు 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ మీరు చేసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ స్క్రీన్ మీద చూస్తాను చూడండి, www.negrims.gov.in. ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకు March 22 నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. క్లోజింగ్ చూసుకుంటే మనకు April 20 వరకు అయితే ఉంది క్లోజింగ్ డేట్. మనకైతే April 20 వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైతే క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.